హాయ్ అండి, వెల్కమ్ టు పశు సంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. మనం పౌల్ట్రీ ఫామ్ విషయానికి వచ్చినట్లయితే ఈ పౌల్ట్రీకి అనేక రకాలైన డిసీజెస్ వస్తాయి. అందులో అతి భయంకరమైన డిసీజ్గా మనం ఈ బర్డ్ ఫ్లూ గురించి చెప్పుకోవచ్చు. బర్డ్ ఫ్లూని సాధారణంగా మనం ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని కూడా అంటారు. ఇది అతి భయంకరమైన వ్యాధి. ఎందుకంటే సాధారణంగా ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు చికిత్స అనేది కామన్గా ఉంటుంది, కానీ దీనికి చికిత్స అనేది లేదు, నివారణ ఒక్కటే మాత్రమే మార్గం. కానీ ఈ డిసీజ్ అనేది ఎంటర్ అయితే మొత్తం ఒక ఫామే మరణాలు అనేవి సంభవిస్తాయి. సో మనం బర్డ్ ఫ్లూ గురించి తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూ వ్యాధి కోళ్ళలో వచ్చే ఫ్లూ జ్వరాన్ని బర్డ్ ఫ్లూ అంటారు. సాధారణంగా ఇవి మనకి 16 రకాలు ఉంటాయి. అందులో మనకి భయంకరమైన డిసీజ్ ఏంటంటే H5N1. ఈ రకం అనేది ఎక్కువగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అయితే ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి సాధారణంగా కోళ్ళలోనే వస్తుందా? కోళ్ళలోనే కాకుండా కోళ్ళతో పాటు అక్కడ పనిచేసే మనుషులకు కానీ కూడా ఇది ఇబ్బంది పెడుతుంది. అయితే ఇది ఎప్పుడు జరిగింది అంటే 1997లో హాంకాంగ్ దేశంలో కోళ్ళ ద్వారా ఒక వ్యాధి అనేది, ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది మనిషికి సంక్రమించింది. అయితే మనిషికి వచ్చిన తర్వాత మనిషి నుంచి మళ్ళీ మనిషికి వెళ్తుందా అంటే అలా స్ప్రెడ్ అవ్వదు. ఓన్లీ కోళ్ళ నుంచి మనిషికి మాత్రమే వస్తుంది. అయితే బర్డ్ ఫ్లూ అనేది వచ్చిందా లేదా, లేదంటే ఒక కోడికి బర్డ్ ఫ్లూ ఉందా లేదా అనేది మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే సాధారణంగా ఏదైనా ఒక డిసీజ్ని మనం గుర్తించాలి అంటే దాని యొక్క లక్షణాలని మనం చూడాలి. ఆ లక్షణాలు ఈ బర్డ్ ఫ్లూ వచ్చేటటువంటి ఒక బర్డ్లో చూడాలి అంటే సాధారణంగా దగ్గు, జలుబు, తుమ్ములు ఉంటాయి. వీటితో పాటు కళ్ళ నుంచి నీరు కారడం, ముఖం అనేది ఫస్ట్ ఎర్రగా ఉంటుంది కోడి తాలూకుది, క్రమేపీ అది నీలి రంగులోకి మారుతుంది. ప్రతి డిసీజ్లో కూడా సాధారణంగా మేత మేయకపోవడము, డల్గా ఉండడం, మిగతా బర్డ్స్తో ఫ్రీగా ఉండలేకపోవడం అనేది చూస్తుంటాం. ఈ విధంగా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి బర్డ్స్ని వేరు చేసేయాలి. అయితే ఇది వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి లక్షణాల తర్వాత మనం ఈ వ్యాధి నుంచి మనం ఎలా రక్షించుకోవాలి అంటే కొత్త కోళ్ళను ఎప్పుడైనా షెడ్లోకి చేర్చే ముందు ఆ వ్యాధి అక్కడ ఏమైనా ప్రబలిందా అంటే అక్కడ అటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వ్యాధి సోకిన షెడ్లో నుంచి కోళ్ళని ఉంచకూడదు, ఇంకా వెంటనే వైరస్ షిఫ్ట్ చేసేయాలి. ఆ విధంగా సరైనటువంటి చర్యలు చేపట్టాలి. షెడ్ చుట్టుపక్కల నీరేమో ఎక్కడ కూడా నిలవ ఉండకుండా చూసుకోవాలి. ఆ విధంగా నీరు అనేది నిలవ ఉన్నట్లయితే మనకి ఖచ్చితంగా ఈ వ్యాధి అనేది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ అపరిచితులు వేరే ఫారాల నుండి కోళ్ళను కానీ మనుషులను కానీ షెడ్లోకి అనుమతించకూడదు. ఈ విధంగా అనుమతించినట్లయితే వాళ్ళకి డిసీజ్ ఉన్నా లేకపోతే వాళ్ళ కాళ్ళతో కూడా ఇది స్ప్రెడ్ అవుద్ది. అంటే అక్కడ మట్టి అక్కడ తిరిగి ఆ విధంగా మళ్ళీ ఇంకొక దాంట్లోకి మనకు వచ్చేస్తుంది. అయితే కోళ్ళలో బర్డ్ ఫ్లూ వ్యాధిని ఎదుర్కోవడానికి కార్యాచరణ అంటే మనం ఏం చేస్తే ఈ బర్డ్ ఫ్లూ అనేది నియంత్రించవచ్చు. సాధారణంగా పెరట కోళ్ళు కానీ ఫారాల్లో కానీ అస్వస్థతగా ఉండి ముక్కు నుండి నోరు నుండి నీరు కారడం, దగ్గు రావడం, మేత తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, గుడ్లు అనేవి తగ్గిపోవడం, ఎగ్స్ అనేవి పెడతాయి కదా, అవి తగ్గడం ఉంటే వెంటనే మన డాక్టర్ గారితో దాన్ని పరీక్ష చేయించాలి. అంటే పోస్ట్ మార్టం ఆ విధంగా చేసినట్లయితే దాని తర్వాత డిసీజ్ వాళ్ళు చెప్తారు ఈ విధంగా ఉన్నాయి సిమ్టమ్స్, దీంట్లో ఈ వైరస్ ఉంది అని. ఈ విధంగా మనం దాన్ని నిర్ధారణ చేసుకొని ఉన్నట్లయితే దానికి తగు ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. ఏదైనా సపోజ్ కొన్ని కోళ్ళు కనుక మరణించినట్లయితే దాన్ని నిర్ధారణ చేసిన తర్వాత దాన్ని చాలా దూరంగా వాటిని పాతి పెట్టాలి, దగ్గరలో అయితే వేయకూడదు. వ్యాధి సోకినట్టు అనుమానం వచ్చినా కూడా చాలా దూరంగా వాటిని పాతి పెట్టాలి. ఈ విధంగా బర్డ్ ఫ్లూ అనేది ఉంటుంది. అయితే ఇవి కాకుండా మనకి మిగతా డిసీజెస్ చాలా వరకు ఉన్నాయి. ఆ డిసీజెస్ గురించి కూడా చెప్దాం. సాధారణంగా మనం చేయాల్సిన వీడియో ఏంటంటే పౌల్ట్రీ ఫామ్ మేనేజ్మెంట్ గురించి అని చేద్దాం అనుకున్నాం, కానీ ఈ డిసీజ్ ఎక్కువగా ఇబ్బంది పెట్టడం వల్ల ముందుగా ఈ వీడియో చేస్తున్నాము. తర్వాత పౌల్ట్రీ మేనేజ్మెంట్ గురించి తదుపరి వీడియో అనేది ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది.